పడి ఉండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. 5-6 వచనాలు చదువుకుందాం. 5 నేను చదువుతాను, 6 అందరూ కలిసి చదవండి. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఘనమైన నామమును ఎంతో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, ఇంతవరకు కూడా మేమందరము కలిసి పాటలు పాడుకోవటానికి మీరెంతో సహాయపడ్డారు. మీ నామం ఎంతో ఘనపరచబడినదని నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినము సార్వత్రిక సంఘాలలో జరుగుచున్న ఆరాధన క్రమమంతటిలో కూడా మీరే తోడుంటూ అందరికీ సహాయము చేసే దేవుడవయ్యా. దేవా, సార్వత్రిక సంఘాలు, స్థానిక సేవకులందరినీ కూడా నీ కృపలోనే బలపరచండి. దేవా, నీ మహిమ కొరకు వారిని వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాము. కొన్ని స్థలాల్లో సేవకులు లేరు. ఆ స్థలాలకు లోకల్ బ్రదర్స్ కూడా పంపబడుతూ ఉంటారు. వారికి కూడా మీరే సహాయం చేసి దేవా, మీరే వారిని కూడా నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాం. బేతనియాను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు జరిగిస్తున్న మీ కార్యముల కొరకై వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం కూడా దేవా, మరి నీ దాసుడను నన్ను కూడా నీ మహిమ కొరకు వాడుకుంటావని నిన్ను ఎంతో స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాము. చేరి వచ్చిన ప్రజల కొరకై వందనాలు. ఇంకా చాలామంది రావాలి. వారందరూ కూడా భయభక్తితో మీ ఇంటిలోనికి వచ్చి తండ్రి మిమ్మలను సేవించి ఆరాధించే వారిగా సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. సిద్ధపడిన హృదయాలతో రావటానికి మీరే కార్యాలు చేయమని ప్రార్థిస్తూ కృప దయచేయమని దాసుని పైన నీ ఆత్మతో నింపి, వాక్కు శక్తితో నింపి మీరే బలమైన నీ మాటలు ఆరాధన కొరకై మాకందరికీ అనుగ్రహించమని మరొక్కసారి మీ దాసుడు దేవా నిష్ప్రయోజకుడు అందుకొరకై నన్ను నేను నీ పాదముల చెంత పడవేసుకుంటున్నాను. నిలబడు వాడనే కానీ మాట్లాడే దేవుడవు నీవని నీ ఆత్మ సహాయము కోరుతూ చేసిన ఉపకారాల కొరకు వందనాలు. మరొక్కసారి చేరి వచ్చిన ప్రజలను బట్టి కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో హృదయమారా నిన్ను ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదట మనం చదివిన భాగం ఈరోజు క్యాలెండర్లో ఉన్న వాక్యం చదివారు ఎవరైనా? క్యాలెండర్లో రకరకాలు ఉన్నాయి కాబట్టి చదవలేకపోతున్నారు కదా. చదవండి, ఏదైనా దేవుని వాక్యమే. మనుషులలో మార్పు కానీ దేవునిలో మార్పు లేదు. ఆయన మారని మార్పు లేని దేవుడు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కనుక మనము మారిపోతాం, కానీ దేవుని వాక్యము, దేవుడు ఎన్నడూ కూడా మారని వాడు, మార్పు లేని దేవుడు, ఆది అంతమైన దేవుడు.
ఆయన మాటలు ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. కాబట్టి మనం 19వ అధ్యాయంలో మనం చదివాం, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. 19వ అధ్యాయము 16వ వచనం. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఇంకో మాట ఉంది బైబిల్లోని, తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఒక మాట ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములో ఒక మాట ఉంది, 15వ వచనం, 15-16. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువునకు ప్రభువునై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. ఇదే ఆరాధన. ప్రభువుని ఘనపరచటమే ఆరాధన కదా. ఆరాధన అనగా దేవుని హెచ్చించుట, మనలను తగ్గించుకొనుట ఆరాధన. ఆరాధన అనగా దేవునికి మనం ఇచ్చేది ఆరాధన. దేవునికి మనం ఇచ్చేది ఆరాధన. దేవుడు మనకేమిస్తున్నాడంటే, దేవుడు మనకేమిచ్చాడంటే, ఆయన మనకు గొప్ప రక్షణ. ఎవ్వరూ చేయలే ఆ కార్యాన్ని. మన రక్త సంబంధీకులు కానీ, మనల్ని కన్నవారు కానీ, మనల్ని ప్రేమించేవారు కానీ ఎవ్వరు కూడా అది ఇవ్వల. ఏది? రక్షణ. రక్షణ అనగా పాపము నుండి విమోచన. అర్థమేంటి? పాపము నుండి విమోచన, రక్షణ. ఎందుకంటే పాపములో నుండి, పాపములోనే చనిపోతే దానికి వచ్చే శిక్ష ఏంటంటే నిత్య నరకం. అంటే యేసుక్రీస్తు ప్రభు మనకు చేసిన ఘనమైన కార్యం ఏంటంటే నిత్య నరకాన్ని తప్పించాడు. నిత్య నరకము మన పైన లేకుండా ఆయన చేశాడు. నిత్య నరకానికి పాత్రులము. అలాంటి మనలను ఆ నిత్య నరకములో నుండి తప్పించాడు. ఎవరు చేస్తారు ఈ కార్యాన్ని? ఎవ్వరూ చేయలేరు. మన తల్లిదండ్రులు కూడా మన వంటి వారే. అందరూ కూడా పాపులే కదా. అందరూ కూడా అనీతిమంతులే. కాబట్టి దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే మన పాపముల నుండి మనల్ని ఆయన సంపూర్ణముగా విడిపించాడు. కాబట్టి మన పాపముల నుండి విడిపించినటువంటి దేవునికి మనము ఇచ్చేదే హృదయమారా, మనం ఇచ్చేదే ఆరాధన. ఆయనకి ఇవ్వటం. ఏమిస్తాం మనమంటే ఆయన చేసిన కార్యమును బట్టి కృతజ్ఞులమై ఆయనను ఘనపరచటమే. అందుకని భాగములో కూడా మనం చూస్తూ వచ్చాం, సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం అంటే మరణము లేనివాడు, సజీవుడైన దేవుడు, నిత్యము కూడా ఆది అంతమైన దేవుడు.
ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగాలు కూడా నేను సజీవుడని అన్నాడు. ఆయన మృతి చెందాడు, మన కొరకు మరలా సజీవునిగా తిరిగి లేచాడు. అందుకొరకు ఆయన ఎవరంటే అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరును ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఎవ్వరు చూడలేరు, దేవుని ఎవ్వరు కూడా చూడలేరు. మరి ఎలా చూస్తున్నామంటే తన కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి దేవుని ప్రేమను కనుపరిచాడు. ఆ దేవుని ప్రేమను ఆయన చూపటానికి ఆయన భూమి మీద చేసినటువంటి ఘనమైన కార్యాలు, ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. అందుకని ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు ఎలాంటి ప్రేమ గలవాడో చూపించాడు. ఎంత ప్రేమ గలవాడు దేవుడు? పాపాత్ముడైన మానవుని కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు. అంతకన్నా ఇంకా ప్రేమ ఉందా? పాపాత్ముడైన మానవుని నిమిత్తమై ప్రేమగల దేవుడు ఎక్కడైనా ప్రేమ కనిపిస్తుందంటే తన ప్రాణాన్నే సిలువలో బలిగా అర్పించాడు యేసుక్రీస్తు ప్రభు. అందులో ఏముందంట? ప్రేమ ఉన్నది. ఆ మాట చదువుకుందాం. నేను వాక్యములు చూడండి. యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. చదువుకుందాం. 4వ అధ్యాయము చదమ్మా. చూడండి, యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, చూడండి, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంట? ప్రేమ ఉన్న తన కుమారుని మన కొరకై పంపించాడు. ఎందుకంటే ఆ ప్రేమ అంటే ఏమిటో తెలియచేయటానికి దేవుడు ఎందుకంటే మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మనలను ఇలాగు ప్రేమింపగా తన కుమారునే మన కొరకు పంపించాడు కాబట్టి, ఆయనే మన కొరకు సిలువలో బలి అయ్యాడు కాబట్టి అందులో ఏముందంటే ప్రేమ ఉన్నది. కాబట్టి ఆయన ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుడు, సర్వాధికారైన దేవుడు. కేవలం పాపాత్ముడైన మానవుని కొరకై ఆయన తన ప్రాణాన్ని అర్పించాడంటే ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. అందుకే మనం చదువుతూ వచ్చాం 1వ అధ్యాయం ప్రకటన గ్రంథములో 5, 6 వచనాలు మనం చదువుతూ వచ్చాం. ఆయన చేసినటువంటి కార్యములు చూడండి. 1వ అధ్యాయము 5వ వచనములో ఆయనకున్నటువంటి గొప్పతనం తెలియజేస్తున్నాడు. యోహాను నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినై యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆయన ఎవరంటే ఆయన నమ్మకమైన సాక్షి. అంటే నమ్మకత్వం అంటే ఏమీ కూడా దాచుకొనకుండా నమ్మకత్వాన్ని బయలుపరిచేవాడు. నమ్మకం అంటే ఏమీ కూడా లోపల అపనమ్మకం అంటూ లేకుండా ఉన్నదే నమ్మకత్వం.
అందుకొరకు ఆయన ఎవరంటే నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచినవాడు. మృతులలో నుండి లేచిన వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందరో భూమి మీద చనిపోయారు, ఎందరో లోకములో చనిపోయారు, కానీ ఎవరు కూడా సజీవునిగా లేచిన వారు లేరు. ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులన్న పేరు గలవారు ఉన్నారు, కానీ అలాంటి వారందరూ కూడా మంటిలోనే కలిసిపోయారు. కానీ తిరిగి లేచినది ఎవరంటే లోకరక్షకుడైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. అందుకంటున్నాడు, మనం చదువుతూ వచ్చాం, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని ఆయన ఇంకా ఏమి చేశాడో 6వ వచనములో మనతో మాట్లాడుతున్నాడు. మన పట్ల చేసిన కార్యం ఏంటో యోహాను పద్మాసు దీపములో ఉండి ఈ మాటలను పలుకుతున్నాడు. చూడండి, మనలను ప్రేమించుచు ఆయన చేసిన కార్యం ఏంటంటే మనలను ప్రేమించాడు. మనలను ఆయన ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో చూస్తూ వచ్చాం. ఆయన మనలను ప్రేమించాడు. మనలను ప్రేమించటానికి ఏమి యోగ్యత ఉన్నది మనలో? మనం ఒక వ్యక్తిని ప్రేమించాలంటే మనతోటి సమానమైన వ్యక్తిని ప్రేమిస్తాం కదా. మనము భూమి మీద ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా, ఒక వ్యక్తితో సహవాసము చేయాలన్నా ఏమి చూస్తామంటే మనం నాతోటి సమకాలికుడుగా ఉన్నాడా, నా అంత ఆస్తి ఉన్నదా, ఇంకా నాకంటే ఎక్కువగా ఉండాలి మన ప్రేమ. నాతో సమానునిగా ఉన్నాడా, నేను అతడు కలిసి వెళుతుంటే మనుషులు చూచిన వారికి ఎలా ఉంటుంది, వానితో కలిసి వెళితే నాకెంతో మరి ఇలాంటి వాని స్నేహం ఎందుకు చేస్తున్న లోకం అంటుంది కదా. అందుకొరకై ప్రియులారా, మన ప్రేమ ఎలాంటిదంటే ఎవరిని ప్రేమిస్తామంటే మనకంటే గొప్ప వారినే ప్రేమిస్తాం, కానీ మనకంటే తక్కువ వారిని మనము ప్రేమించాం. మన బంధువులలో కూడా కదా. ఒకవేళ మన రక్త సంబంధికులు ఎవరైనా లేనివారే, బీదవారే, లేనివారే ఒకవేళ మన ఇంటికి వస్తే, ఉన్నవాని ఇంటికి వస్తే ఏం చేస్తాడు? తాను ఏదొక విధానములో తాను ఏదో 2 మాటలు చెప్పి పంపించాలని తలంపు కలిగి ఉంటారు. అదే ఒకవేళ తన సమానమైన వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని ఎంత బ్రతిమలాడుతాడు, వచ్చాడు, ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, మాతో కొన్ని దినాలు కలిసి ఉండాలి కదా, మాతోనే కొన్ని దినాలు నువ్వు కలిసి ఉండాలి, పోవటానికి వీల్లేదు, నీకోసం ఎన్నో సిద్ధం చేశాం అని ఆ వ్యక్తిని ఏమాత్రం కూడా పోనీయం. ఎందుకంటే మనకంటే గొప్పవారిగా ఉన్న వ్యక్తిని మనం అలా ప్రేమిస్తాం, మన రక్త సంబంధులైనా. కానీ ఒకవేళ వస్తే నేను ఆ పనికి వెళ్ళాలి, కొద్దిసేపు ఉంటానంటే వద్దు, బస్సు దగ్గరే ఉంది, స్టేషన్ దగ్గరే ఉంది, వెళ్ళవచ్చు, ఇలాంటి మాటలు మనం అంటూ ఉంటాం. పిల్లరా, అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మనలను ప్రేమించుచు అంటే ఇప్పటి వరకు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు. మనలను ప్రేమిస్తున్నాడంటే మనలో ఏమి చూసి మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం ఎవరమంటే పాపాత్తులము కదా, నీచులము కదా, దౌర్భాగ్యులము కదా. ఆయనైతే పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తము కూడా ఆయన వాక్కు చేత ప్రకృతిని అంతా కలుగజేసిన దేవుడు. కేవలం ఒక పాపాత్ముడైన మానవుని ప్రేమించాలంటే ప్రేమించగలడా? అయితే
ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఉన్నతమైన కార్యం ఏంటంటే ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలో ఆయన ప్రేమ ఎలాంటిదో తెలియజేస్తూ మనలను ప్రేమించుచు అన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా, ఎవరంట? ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఇందులో ప్రేమ ఉన్నది కదా. ఇందులో ఏమి కనిపిస్తుందంటే దేవుని ప్రేమ అంటే ఏంటో ఇక్కడ కనిపిస్తుంది. ఏమిటనగా, ఏలయనగా మనం ఇంకా బలహీనులము. మనం ఎవరమంటే బలహీనులము, అన్నిటిలో బలహీనులమే కదా. మనం అన్నిటిలో కూడా బలహీనులమే. బలమున్నంత కాలము, శరీరములో బలమున్నంత కాలము ఎగిరెగిరి దోడతాం, ఎగిరెగిరి దూకుతాం, పరుగులెత్తుతాం. ఈ శారీరకమైన బలము తగ్గిపోతే ఎలా ఉంటామంటే నడవటానికి కూడా శక్తి లేక బలహీనులమై ఎవరో ఒకరి సహాయాన్ని కోరుతూ ఉంటాం కదా. ఎవరో ఒకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరు వస్తారా, ఎవరు నాకు సహాయపడతారని ఎదురు చూస్తూ ఉంటాం. అందుకొరకే మనం ఎవరమంటే బలహీనులము. మన దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? ఎలయనగా మనకు కుమారుడు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానానికి అధిపతి. ఇంకెవరంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఎవరైనా బలవంతుడైన దేవుడు కాబట్టి బలహీనుడు చేసినటువంటి భయంకరమైన పాప భారాన్ని ఆయన భరించి మోశాడు కదా. మన పాప భారము ఎంత ఘోరమైనదంటే, ఎంత బలమైనదంటే, గత వారంలో ఆ మాటలు చెప్తూ వచ్చాం. అతిక్రమాలు ఎలాంటివంట, మితి లేనటువంటిది మన పాప భారం. అలాంటి పాప భారమును భరించి మోయటానికి ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడంటే బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడనగా సర్వమానవుల పాప భారం అంతయు కూడా తన భుజముల మీద మోసుకొని ఊరు వెలుపలకు వెళ్ళి గౌని యొద్ద ఆయన రక్తముతో సంపూర్ణంగా మన పాప భారాన్ని తొలగించాడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. అందుకే ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు ఎవరైనా చనిపోతారా? అదే క్రీస్తు ప్రేమ. అందుకే మనలను ప్రేమించుచు, మనలను ప్రేమించి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, మనల్ని ప్రేమించుచునే ఉన్నాడు. ఆయన ప్రేమించుచు ఉన్నాడు కాబట్టే మనము ఇప్పటి వరకు మనము బ్రతుకుతూ ఉన్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయములో ఓ మాట మనం చూడగలుగుతాం. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో మాట జ్ఞాపకం వస్తుంది. ఆ మాట మనం చదువుకుందాం. 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయములో ఓ మాట మనము చదువుకుందాం. చూడండి, 21వ వచనం. ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము ఈ దిన వరకు నిర్మూలము కాకుండా ఉన్నామంటే ఆయన వాత్సల్యతనగా ఆయన ప్రేమ.
ఈ దినం వరకు కూడా మనము సజీవులుగా ఉన్నామంటే, ఈ దినం వరకు కూడా మనం ఊపిరితో ఉన్నామంటే ఏంటి అర్థం అంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అందుకే ఆయన మనలను ప్రేమించుచు అన్నాడు. ప్రవక్త అయిన శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాస్ దీపములో ఉండి చూస్తూ, ఆది అంతమైన దేవుడంట మనలను ప్రేమించుచు అన్నాడు. మనలను ప్రేమించుచు అంటే ఆయన ప్రేమ ఈ దినం వరకు కూడా మనలందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నది. అందరినీ ప్రేమిస్తుంది. దొంగలను, దుర్మార్గులను, పాపాత్ములను, బలహీనులను, భక్తిహీనులను అందరినీ కూడా ఈ దినం వరకు ప్రేమించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాత్సల్యత అంటే ప్రేమ ఎలా ఉంటుందంటది, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నదంట. వాత్సల్యత అనగా ప్రేమ. ఒకవేళ పొరబడినా కానీ ఆ ప్రేమ ఏమంటుందంటే, పోనీ నా కుమారుడే కదా, నా పిల్లవాడే కదా అని ఆ ప్రేమ మాటి మాటికి మన పట్ల నిలిచి మనలను నిర్మూలము కాకుండా ఈ దినం వరకు కూడా ఎవరు కాపాడుతున్నారంటే దేవుని వాత్సల్యత, ఆయన ప్రేమ మాత్రమే. కానీ ప్రియులారా, మనలో ఉన్నటువంటి గొప్పతనము కానీ మంచితనము కానీ ఏది కూడా మనలను ప్రేమిస్తల్ల. దేవుడే మనలను ప్రేమిస్తున్నాడు. అందుకే అన్నాడు 23 కూడా చదువుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మనం పాడబడతాం, ఎంతైనా నీవు నమ్మదగిన, ఎంతో నమ్మదగిన దేవంటాం. ఏం పాట అది? స్తుతియు మహిమ అనే పాటలో చివరి మాట, ఎంతో నమ్మదగిన దేవా. ఆయన ఎంతో అంటే అంతు లేనటువంటి ఆయన ప్రేమ. ఎంతో అంటే అది ఎక్కడ చూపించాడంటే సిలువలో ఆయన 2 చేతులు చాచాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఉండి సిలువలో ఆయన చూపిన ప్రేమ ఎలా బయలుపరిచాడంటే, తన 2 చేతులు ఎందుకు సిలువలో చాచాడంటే ఆ ప్రేమ ఎంతో అనేటువంటి దాన్ని చూపిస్తుంది. నిజముగా మన పాటలు పాడుతుంటే కళ్ళంట నీళ్లు కారిపోతాయి కదా. సియోను గీతాలు ఒక్కొక్క తలంపు, ఒక్కొక్క పాటను మనము ధ్యాన పూరితంగా పాడితే ఎలా ఉంటుందంటే, హృదయము కదిలించబడి హృదయములో నుండి కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తాయి. ఎందుకంటే ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది, ఆయన ప్రేమ అంత గొప్పది. కాబట్టి ఆ ప్రేమ గల మాటలు, ఆ పాటలో ఉన్న భావాన్ని కానీ మనం ధ్యానిస్తూ పాడుతుంటే హృదయంతరంగాలు బ్రద్దలై కన్నీటి ప్రవాహాలు వస్తాయి. కన్నీళ్ళు ఎక్కడుంటాయి? కళ్ళల్లో ఉండో కన్నీళ్ళు హృదయములోనూ ఉంటాయి. హృదయం ఎప్పుడైతే బ్రద్దలవుతుందో అప్పుడు కన్నీరు ఏకముగా ప్రవహిస్తాయి. చాలామంది కఠిన హృదయము గలవారు ఉంటారు. అలాంటి వారికి హృదయములో నుండి కన్నీటి ధారలు ఎలాంటి పరిస్థితి అయినా కానీ హృదయాన్ని కఠినపరుచుకునేవారు రకరకాల మనుషులు ఉంటారు. అందుకే ప్రియులు చూడండి అంటున్నాడు కదా. మళ్ళీ చదువుకుందాం 3వ వచనంలో 3వ అధ్యాయంలో 2, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారిమైన తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 మాట ఉంటుంది. మనము నమ్మదగని వారిమైనను ఆయన నమ్మదగిన దేవుడు. చదువుతారా? 13వ వచనం 2:13. మనము నమ్మదగని వారమైనను
ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనము నమ్మదగని వారు, మనలో నమ్మకత్వం ఉండదు. కానీ మన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వాడు. కాబట్టి ఈ దినం వరకు కూడా ఆయనకు కొత్తగా మన పైన ప్రేమ పుట్టుకొస్తుంది, కానీ ద్వేషం అనేది లేదు. పాడాం కదా పాట, ద్వేషము లేదంట, లేదే కపటము నోట, నోరు తెరవలేదు కదా, నోరు తెరవలేదంట. ఆ వచనం వాడుదాం చూడండి. పాట సంఖ్య మనక యేసు మరణించనే పాటలో ఆ వచనాన్ని పాడుకుందాం. చూడండి, పాట సంఖ్య 274, 5వ వచనం. దౌర్జన్యమునందేనో బాధింపబడేనో, దౌర్జన్యము నొందేను బాధింపబడేను, తన నోరు తెరువలేదు, తన నోరు తెరువలేదు, మనకై క్రయధనమీయన్. ఎందుకంట నోరు తెరిస్తే ఏమవుతుందో, నోరు తెరిస్తే నేను చెల్లించే క్రయధనమంతా ఏమైపోతుందో. సాతాను తెరువు నోరని అనేకులను రెచ్చగొడుతున్నారు, దెబ్బలు కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు, అవమానకరమైన మాటలు పలుకుతున్నారు. దిగిరా నువ్వు దేవుని కుమారుడవట, దిగు అని అనేకమైన హేళనకరమైన మాటలు పలుకుతుంటే ప్రభు ఎలా ఉన్నాడంట? కనీసం నోరు కూడా ఆయన తెరవలేదంట. ఎందుకు తెరవలేదు నోరు? ఎందుకు తెరవలేదంటే దాని ప్రక్కన అన్నాడు కదా, మనకై క్రయధనము చెల్లించటానికి. మన మీద ఉన్నటువంటి పాప భారమును మనము చెల్లించలేని క్రయాన్ని ఆయన చెల్లించటానికి కనీసము తాను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తి ఏ విధంగా మౌనంగా ఉంటుందో, యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే మౌనముగా ఉన్నది. దేనికోసం అంటే మన కోసమే, మన నిమిత్తమై క్రయము చెల్లించడానికి లోకానికి వచ్చాడు. ఆ క్రయము చెల్లించటానికి వచ్చాడు. కాబట్టి ఎన్ని మాటలన్నా, ఎన్ని దెబ్బలైనా, ఎంత భయంకరమైనటువంటి శ్రమలైనా కానీ ప్రభు ఏం చేశాడంటే నోరు తెరవలేదు. దేని కొరకంటే మనకై క్రయధనాన్ని చెల్లించటానికి. అందుకే ఆయన నోరు తెరవలేదు. కాబట్టి మనం చదివిన భాగములో మన వాక్యములకు వద్దాం. కొన్ని తలంపులు. రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యవ్వన కాలమున దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకైనా చనిపోయాడు. అందుకనే మనం ఏం చూసాము ప్రకటన గ్రంథములో, మనలను ప్రేమించుచు, మనలమనగా భక్తిహీనులను ప్రేమించాడు, బలహీనులను ప్రేమించాడు. మనమే ఆ భక్తిహీనులము, మనమే ఆ బలహీనులము. ఒకవేళ శారీరకంగా నువ్వు బలవంతుడివే కావచ్చు, శారీరకంగా నీకు ఏ రోగము కూడా లేకుండా ఉండవచ్చు. అయితే ఆత్మీయమైన రోగం, పాప రోగం ఉన్నది. ఆ రోగము నిమిత్తం బాగు చేయటానికి క్రయము చెల్లించాలి. ఆ క్రయము చెల్లించడానికే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకొరకు మనమే భక్తిహీనులము, మనమే బలహీనులమై ఉన్నాం. చూడండి, మరొక మాట చదువుకుందాం. ఇంకెలాంటి వారం 8వ వచనం చదువుకుందాం. చూడండి, అయితే దేవుడు
మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనం ఎవరమంట? పాపులం. మనమందరము కూడా పాపులమే. ఒకటి బలహీనులు, భక్తిహీనులు. మూడవది మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అందుకే ఆయన మనలను ప్రేమించొచ్చు. ఈ దినం వరకు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు మనలను. తర్వాత చదువుకుందాం, చూడండి 10వ వచనం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. శత్రులమైన మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రితో మనల్ని ఏం చేశాడంట? సమాధానపరిచాడు. 4 మాటలు చూస్తాం. ఒకటి, మనము బలహీనులము, భక్తిహీనులము. 3వ మాట పాపులము. 4వ మాటలో చూస్తే ఎవరమంటే మనం శత్రువులము. శత్రువులమంటే దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించాం, దేవుని మాట వినకుండా శత్రువులుగా మన జీవితాలను సాతానుకు అప్పగించాం. అందుకే మనం ఎవరమంటే శత్రువులమైనా కానీ దేవుడు మనలను ఆయన శత్రువుల కొరకే తన ప్రాణమును సిలువలో అర్పించాడు. అంటే మనలో ఉన్నటువంటి భక్తిహీనత, బలహీనత, పాపము, శత్రుత్వము నుండి ఎవరు మనల్ని విడిపించాడు? ఎవరు మన కొరకు క్రయము చెల్లించాడంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన లోక రక్షకుడైన దేవుడే మన కొరకే లోకానికి వచ్చి మన నిమిత్తమై ఆయన సిలువలో ఆయన రక్తాన్ని క్రయముగా చెల్లించాడు. మన పాపమునకు పరిహారము కావటానికి, మన పాపమునకు ప్రాయశ్చిత్తము కావటానికి లోకములక ఏది కూడా లేదు. ఏమి కూడా ఆ క్రయాన్ని చెల్లించలేవు కదా. మన పాపములను, మన భక్తిహీనత, మన బలహీనత, మన శత్రుత్వం నుండి మనలను సంపూర్ణంగా విడుదల చేయాలంటే, అవి మనలో నుండి తొలగించాలంటే ఏమీ కూడా లేవు భూమి మీద. ఎంత బంగారమైనా, ఎంత వెండైనా, ఎంత వెలగల రాళ్ళైనా, ఏదైనా కానీ మన పాపమునకు పరిహారము కలిగించడానికి మాత్రము కూడా యోగ్యత లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమూల్యమైన రక్తం, చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో మనం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. చూడండి, మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు చేత మీరు విమోచింపబడల. వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు, వెండి బంగారములు క్షయమైపోతాయి. ఎందుకనగా ఈ భూమి ఆకాశాలు ఒక దినాన గతించిపోబోతున్నాయి. ఈ భూమి మీద ఉన్న కృత్యములు కూడా కాలిపోతానికి సిద్ధంగా ఉన్నాయి కదా. కాబట్టి అవి నశించిపోయాయి, క్షయమైపోయాయి. కాబట్టి వాటి వలన మన పాపమునకు కానీ, మన బలహీనత కానీ, లేక మన భక్తిహీనత కానీ మనలను రక్షించి తప్పించేది కాదు వెండి బంగారములు. అందుకంటున్నాడు చూడండి 19వ వచనములో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. కనుక ప్రియులరా, లోకరక్షకుడైన దేవుడు మనలను ప్రేమించుచు ఆయన ఈ దినం వరకు కూడా ప్రేమిస్తూ ఉన్నాడంటే ఎలాంటి వారిని ప్రేమించాడంటే బలహీనులు, భక్తిహీనులు, పాపులు, శత్రువులమైన మనలను ప్రేమించాడు. తండ్రితో మిత్రులుగా చేశాడు. తండ్రితో సమాధానపరచడానికి ఏమి చేశాడు క్రయం అంటే ఆయన రక్తమును మన కొరకు సిలువలో, అమూల్యమైన రక్తాన్ని సిలువలో ధారపోశాడు. ఆ రక్తము చేతనే మన పాప భారమంతా కూడా తొలగించి తండ్రితో సమాధానపరిచి ఆయనను సేవించి ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. అందుకే మనం చదువుకున్నాం కదా, మళ్ళీ మా చదువుకున్న చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. 6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఎవరంటే మనం, ఆయన మనలను దేవునికి తన తండ్రికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనమందరము కూడా యాజకులం. యాజకులమనగా దేవుని సేవించేవారము, దేవుని ఇంటిలో ఆయనను ఘనపరిచేవారము, దేవుని ఆరాధించేటువంటి వారము అనగా మనము యాజకులం. పాత నిబంధనలో యాజకులు ప్రత్యేకముగా ఉండేవారు. కానీ యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, ఆయన మరణము ద్వారా ఆ గుడారపు ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క తెర పైనుండి క్రిందికి చినిగిపోయినది. అప్పుడు అందరికీ కూడా ద్వారం ఏర్పడినది. ఏంటి ఆ ద్వారం అంటే, యోహాను సువార్తలు అన్నాడు 14:6 వచనములు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుని మందిరములోనికి వెళ్ళటానికి ద్వారాన్ని సిద్ధపరిచాడు. ఆ ద్వారాన్ని సిద్ధపరిచాడు కాబట్టి, ఆయన రక్తము చేత విమోచించాడు కాబట్టి మనము ఈ దినాన దేవుని మందిరములోనికి వచ్చి దేవుని తండ్రి అని పిలుస్తున్నాం కదా, ఆయనను ఘనపరుస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన మన కొరకు ఎంత క్రయము చెల్లిస్తే మనకి ఈ గొప్ప భాగ్యం ఉన్నది. అందుకొరకు ఎవరంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుడు. పాపాత్ములైన మన కొరకు, భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు, శత్రువుల కొరకు కదా, పాపాత్ముల కొరకు ఆయన చేసిన గొప్ప విమోచన కార్యం. ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోసి ఆయనలను ఆయన తండ్రికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. అట్టి దేవుని అందుకన్నాడు, ఆయనకు ఒక మాట అన్నాడు కదా, ఆయన తన పాపం విమోచన నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. చూడండి, ఇక్కడ ఒక మాట 4 అని ఇంకొక వేసింది, చిన్న ఇంకా. అది కింద మూల భాషలో ఏముందంటే కడిగిన వానికి కదా. కడిగిన వానికి ఏం చేయాలంట? కడిగిన వానికి మహిమ ప్రభావము ఎప్పటికంట? యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ప్రభువా, నన్ను కడిగావు. నా భక్తిహీనత, నా బలహీనత, నా శత్రుత్వం, నా పాపములు కడిగి శుద్ధి చేశా. అందుకు నీకు నేను మహిమ, ఘనత, ప్రభావాలు యుగయుగాలు చెల్లిస్తున్నాను. గొంతులో ఊపిరినంతకాలం భూమి మీద చెల్లిస్తాం. ఊపిరిపోతే పరలోకములో ప్రభుతో నిత్యము యుగయుగాలు కూడా ఆయన సేవించి ఆరాధించే కృప దేవుడు మనకిచ్చాడు. మనం ఎలాంటి వారము చెప్పండి ఒకసారి? బలహీనులము, భక్తిహీనులము, పాపులము,
తర్వాత శత్రువులం. ఇలాంటి కార్యాలు నాలో లేకుండా ప్రభువా నీ అమూల్యమైన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నిన్ను యుగయుగాలు కూడా నీకు మహిమ ఘనత ప్రభావాలు యుగయుగాలు చెల్లించే గొప్ప భాగ్యం ఇచ్చి, ఇక్కడే కాదు భూమి మీద, ఈ భూమి మనకు ఈ భూనివాస కాలము స్థిరమైనది కాదు కదా. ఈ భూమి ఈ లోకములను వెళ్ళగొట్టే భూమి మీద ఉంటున్నాం. వెళ్ళగొట్టిద్ది భూమి, వద్దు వెళ్ళిపో, నీ టైం అయిపోయింది వెళ్ళిపోమని వెళ్ళగొట్టే భూమి మీద మనం కొంతకాలం బ్రతుకుతున్నాం యాత్రలో. ఒక దినాన ఈ భూమి మనను వెళ్ళగొట్టిన తర్వాత మన స్థానం ఏదంటే నిరంతరమైన నిత్యమైన పరలోకం. అందుకంటాడు మోషే గారు 90 కీర్తనలు ఏమంటాడు? ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. తరతరాలు కూడా యుగయుగాలు కూడా ఒక్క దినము కాదు, నిత్యం యుగయుగాలు కూడా పరలోకములో ఆరాధించే గొప్ప భాగ్యము పాపాత్మలము బలహీనులము భక్తిహీను శత్రులమైన మనకు అంత ఘనత ఇచ్చాడంటే ఎంత దేవుని కొనియాడి కీర్తించాలి, ఎంత కన్నీటి బాష్పములతో దేవుని ఆరాధించాలి, ఎంత ఘనమైన కార్యం చేసినా ప్రభువుకు మనం ఏమి ఇవ్వాలి? ప్రభువా నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నా. నువ్వు రాజులకు రాజువయ్యా, ప్రభులకు ప్రభువయ్యా, అమరత్వం కలిగిన దేవుడవయ్యా, సమీపించ తేజస్సులో ఉన్నవాడవయ్యా, ఇంత గొప్ప దేవుడవు, నన్ను ప్రేమించావంటే నిజముగా ఎంత ఘనమైన కార్యం చేశావు. ఈ అనుభవంలో మన ప్రభువును ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరచుతాం.